2025 ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. గత కొన్ని రోజులుగా ఈ మ్యాచ్ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో పూణేకు చెందిన సామాజిక కార్యకర్త ఈ మ్యాచ్ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మ్యాచ్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే 2025 మే నెలలో కశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో ఉంచుకొని శత్రు దేశం పాకిస్తాన్తో మ్యాచ్లను నిషేధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. 14న జరగబోయే ఈ మ్యాచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ పౌరులకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రస్తావిస్తుంది. అయితే గౌరవంగా జీవించే సానుకూల హక్కు కూడా ఈ ఆర్టికల్ కిందకి వస్తుంది. అంతేకాకుండా పిటిషనర్ జాతీయ క్రీడా పాలన చట్టం 2025ను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక భారత క్రికెట్ నియంత్రణ బోర్డును వెంటనే జాతీయ క్రీడా సమైక్య పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు జాతీయ క్రీడా బోర్డు విధానాలు, నియమాలను పాటించేలా బీసీసీఐని ఆదేశించాలనే కోరారు. ఈ మ్యాచ్ మన భద్రతా దళాలు పౌరులకు తప్పుడు సందేశాన్ని ఇస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ను విచారించనుంది.